బీపీ, షుగరు, క్యాన్సరు, అల్సరు వీటన్నింటినీ ముందుగానే క్లియర్ చేసేస్తుంది. అంటే ఎప్పుడైతే మీరు ఇప్పటి నుంచే మీరు మెడిటేషన్ కంటిన్యూ చేస్తున్నారో మీరు ఫ్యూచర్లో ఇవన్నీ ఎదుర్కోరు, ఈ అనారోగ్యాలు కానీ, ఈ కష్టాలు కానీ, బాధలు కానీ. సో అది అర్థం చేసుకోవాలి. మన వాళ్ళంతా, మన పెద్దలంతా వాళ్ళు చిన్నప్పుడు ధ్యానం చేయలేదు, వాళ్ళకి మెడిటేషన్ అంటే తెలియదు, కాబట్టి వాళ్ళు మనకి నేర్పించలేదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్స్ నిండా మనుషులు, మరి అలాగే మనుషుల దగ్గర చేతి నిండా డబ్బులు ఉండాలి. ఎందుకోసం డబ్బులు ఉండాలంటే హాస్పిటల్కి వెళ్ళడం కోసమే. కాబట్టి వాటన్నింటి నుంచి మనం బయటపడాలి. అనారోగ్యాల నుంచి బయటపడాలి, కష్టాల నుంచి బయటపడాలి, బాధల నుంచి బయటపడాలి, దుఃఖం నుంచి బయటపడాలి.